ఎవరి జీవితాల్లో దేవుడు మీ యత్నాల్ని సఫలపరుస్తాడు, మీ ఆలోచనలు సఫలపరుస్తాడు, మీ మనోభిష్టాన్ని దేవుడు సఫలపరుస్తాడు అంటే మొదటగా ప్రార్థన ద్వారా వారి కార్యాలను సఫలపరుస్తాడు. అంటే ప్రార్థించేటువంటి వారి యొక్క జీవితాల్లో దేవుడు వారి కార్యాలను సఫలపరుస్తాడు. ఆదికాండం 24వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చూడండి, ఇక్కడ ఒక కార్యాన్ని దేవుడు సఫలం చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు అబ్రహాములో ఉన్న ప్రార్థన చూశాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే ఆదికాండం 24వ అధ్యాయంలో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అబ్రహాము తన కుమారుని ఇస్సాకు కొరకు ఒక భార్యను సిద్ధం చేయడం కొరకు ఎలియాజర్ని పంపించాడు. ఎలియాజర్ ఎవరంటే అబ్రహాం దగ్గర ఒక సేవకుడు. అయ్యా, నా కుమారుడు ఇస్సాకు వయసుకు వచ్చాడు, నా కుమారుడు పెళ్లి వయసుకు వచ్చాడు, కాబట్టి నా కుమారునికి ఒక మంచి భార్యను తీసుకురా, ఈ దేశంలో వద్దు, నా యొక్క పుట్టింటి వారి దగ్గరికి వెళ్ళు, ఈ కనాను దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు విగ్రహారాధికులు, అందును బట్టి ఇక్కడున్న ప్రజలు నాకు వద్దు, కానీ సో నా యొక్క పూర్వీకులు ఉన్నారు, నా ఇంటి సభ్యులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి తీసుకురన్నప్పుడు అక్కడ బెతుయేలు కుమార్తె అని రెబెకా ఆ ప్రాంతంలో ఉంది. వాస్తవానికి వీళ్ళు ప్రార్థనాపూర్వకంగా వెళ్తారు. ఎలియాజర్కి ఏ అమ్మాయిని తీసుకురావాలో తెలియదు, కానీ దేవునితో ఒక ఒడంబడిక చేసుకుంటే ప్రార్థనాపూర్వకంగా ఆ వివాహాన్ని జరిగించడానికి బయలుదేరతారు. ఆమె మాత్రం ఎలియాజర్కి, ఆ తర్వాత ఎలియాజర్తో వచ్చినటువంటి పనివారికి, వారిని మోసుకొచ్చినటువంటి ఒంటెలకు కూడా నీటిని ఎప్పుడైతే ఇచ్చిందో వెంటనే ఈమె నా యజమానుడి యొక్క కుమారుడికి ఇస్సాకి భార్య అని ఎలియాజర్ అప్పుడే డిసైడ్ అయ్యాడు. అబ్రహాముని తీసుకొచ్చినటువంటి బంగారు కడియాన్ని, వెండిని, వస్త్రాలని ఆమెకిచ్చి ఆమె యొక్క తండ్రి అయినటువంటి బెతుయేలు దగ్గరికి వెళ్ళి సంబంధాన్ని కుదుర్చుకుంటాడు. చూడండి, ఇక్కడ ఒక కార్యాన్ని సఫలం అవ్వాలని ఎలియాజర్ కోరుకున్నాడు, అదే రీతిగా అబ్రహాము కూడా కోరుకున్నారు. ప్రార్థనాపూర్వకంగా వెళ్ళారు కాబట్టి ఒక మంచి కుమార్తెను, ఒక మంచి యోగ్యురాలైనటువంటి కుమార్తెను రెబెకాని వాస్తవానికి అబ్రహాము తన కొడుక్కి భార్యగా తీసుకురావడం జరిగింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే అబ్రహాము యొక్క కార్యం అంత ఈజీగా అయిపోవడానికి కారణం ఏంటి? ప్రార్థనాపూర్వకంగా అబ్రహాం ఉన్నాడు కాబట్టి ప్రార్థనాపరులకి సమస్తమును కూడా సమకూడి జరుగుతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన చేసేటువంటి వారి జీవితాల్లో దేవుని కార్యాలు బహుబలంగా జరుగుతాయి. మన కన్నీటి ప్రార్థన దేవుని చిత్తాన్ని కూడా మారుస్తుందనే విషయాన్ని ఉదయకాల సమయంలో మాట్లాడుతూ వచ్చాను. మనం చేసే కన్నీటి ప్రార్థన దేవుని చిత్తాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. దేవుని యొక్క గ్రంథంలో రాయబడినటువంటి వాటిని కూడా మనం ఉపవాస ప్రార్థన ఎడిట్ చేయగలుగుతుంది, మార్చగలుగుతుంది. చిన్న విషయం చెప్పనా? దావీదు ఒక మాట అంటాడండి, అదేంటంటే నేను గర్భంలో పిండముగా రూపించబడే క్రితమే నువ్వు నన్ను ఎరుగును అంటాడు. అంటే గర్భంలో, తల్లి గర్భంలో పిండముగా రూపించబడే క్రితమే ప్రభువుకి మనం ఏంటో తెలుసు, మన భవిష్యత్తు అంటే ఏంటో తెలుసు, మన విధానాలు ప్రభువుకి తెలుసు. అంటే మనం ఎరిగినటువంటి వాడైనా నా దినములన్నీ నీ గ్రంథములో లిఖించబడ్డాయి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఎంతకాలం బ్రతుకుతామో దేవుడు తన గ్రంథంలో ఏం చేశాడు? లిఖింపచేశాడు. పాల్ ఇమాన్యుయల్ ఎంతకాలం బ్రతకాలి, అతని ఆయుష్ ఏంటి, దేవుడు ఏం చేశాడు? తన గ్రంథంలో లిఖింపచేశాడు అని దావీదు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఆ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు రాసిన దినాలు లెక్కించాడు కదా, ఆ లెక్కను ఎవరన్నా మార్చగలరా? ఆ గ్రంథంలో లిఖించబడిన దినాలు మనం మార్చొచ్చు. పాస్టర్ గారు ఏదో కొత్త బోధ చేస్తున్నారేంటి అనుకుంటున్నారా? ఎలా తెలుసండి? మనం చేసే కన్నీటి ప్రార్థన ద్వారా ఆయన గ్రంథంలో లిఖించబడిన దినాలు ఏం చేయొచ్చు? మనం మార్చొచ్చు. పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారండి అని అంటే నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడండి, యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. హిజ్కియాకి మరణకరమైన దినములు వచ్చేసి అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ టైంలో యెషయా అనేటువంటి దేవుని ప్రవక్త ఆ రాజ్యంలో ఉన్నాడు. 100% సక్సెస్ రేట్ ఉన్నటువంటి ప్రాఫిట్ అతను ఏదైనా ప్రాఫెసీ చెప్పాడా 100% అది నెరవేర్చబడుతుంది. యెషయాకి దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి హిజ్కియాకి చెప్పయ్యా, అతని యొక్క రోజులు దగ్గర పడ్డాయి, అతని దినాలు లెక్కించబడ్డాయి, నువ్వు వెళ్ళి ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పు, సిద్ధమైపో మరణానికి అని చెప్పే అని యెషయాకి చెప్పి పంపించాడు. యెషయా దేవుని మాట పట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు నా దగ్గర శుభవార్త లేదు, కానీ బ్యాడ్ న్యూసే, దేవుడి నుంచి ఒక వార్త వచ్చిందండి. ఆ వార్త ఏంటంటే మీ యొక్క దినాలు లెక్కించబడ్డాయట, నీ దినాలు అయిపోయినాయట, ఇంటిని చక్కబెట్టుకోండి, మీరు చనిపోబోతున్నారు
అని దేవుడు చెప్పమని అనగానే హిజ్కియా గోడ వైపు తిరిగి కన్నీళ్లు కార్చి ప్రభుత్వంలో కన్నీటి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. దేవుడు యెషయాతో మాట్లాడు, యెషయా మరల వెళ్ళయ్యా హిజ్కియా దగ్గరికి. ఏం ప్రభువా, ఈరోజు కూడా ఉంచవా, ఇంకో గంటలో తీసేసుకుంటావే ఏంటి? లేదయ్యా. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు. అందును బట్టి నా గ్రంథంలో ఉన్నటువంటి దాన్ని ఎడిట్ చేసి 15 సంవత్సరాలు తిరిగి ఆశీనిస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం చేసే కన్నీటి ప్రార్థన ద్వారా ఆయన గ్రంథంలో లిఖించినటువంటి వాటిని దేవుడు మారుస్తాడా మార్చడా? దేవుడు తన చిత్తాన్ని మార్చుకుంటాడా మార్చుకోడా? దేవుడు తన యొక్క ఆలోచన మార్చుకుంటాడా మార్చుకోడా? దేని ద్వారా మార్చుకుంటాడు? కన్నీటి ప్రార్థన ద్వారా. ఇంకో సందర్భం చెప్పనా, నినివే ప్రజలు దేవునికి బహుపాపులుగా ఎంచబడ్డారు. వాళ్ళు సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాగైతే పాపం చేశారో, భయంకరమైనటువంటి వాయు వరుసలైనటువంటి జీవితాలు జీవించినప్పుడు ఆకాశం నుంచి అగ్నికందకాలు కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేశాడు కదా, అదే రీతిగా నినివే పట్టణాన్ని కూడా నాశనం చేస్తానని ఎవరిని పంపించాడు? యోనాను పంపించాడు. యోనా వెళ్ళి చెప్పాడు, ప్రజలారా, రాజా దేవుడు సర్వశక్తుడు, సైన్యములకు అధిపతి దేవుడు మీ పట్టణాన్ని నాశనం చేయడానికి నన్ను పంపించాడు. మీ పట్టణం నాశనం అయిపోతుంది, మీరు భయంకర పాపులుగా ఎంచబడ్డారట, మీరు చేసిన పాపాలను బట్టి తీర్పు అని ఎప్పుడైతే చెప్పగానే వాళ్ళు కూడా నెగిటివ్గా రెస్పాండ్ అవుతాడు అనుకున్నాడు యోనా. కానీ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మొత్తం అందరూ కూడా బూడిద మీదకి వెళ్ళిపోయి బూడిద పూసుకుని గోని పట్టు ధరించుకుని ప్రార్థన చేయడం మొదలెట్టారండి. ఏం ప్రార్థన? మామూలు ప్రార్థన కాదు, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయడం మొదలు పెట్టేటప్పటికీ దేవునికి మనసు కరిగిపోయింది. స్తోత్రం చెప్పండి. నా ప్రియదేవ జనాంగమా, నువ్వు నేను చేసే కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని మనస్సు వెన్నవలే కరిగిపోద్ది. దేవుని మనసు కరగొట్టాలి అంటే నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలా? 2 అనుభవాలు చెప్పాను మీకు ఈ రోజున. ఒకటి, నినివే ప్రజలు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నాడు. అదే రీతిగా హిజ్కియా అనే రాజు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఏమండి తనని మరణానికి అప్పగించకుండా వాస్తవానికి దేవుడు అనుకున్నాడు, అయిపోయింది, ఫైనల్ అయిపోయింది, ఇతని యొక్క లెక్కలో ఏం చేయబడ్డాయి, సెటిల్ అయిపోయినాయి, ఇంకేంటి ఈ వ్యక్తిని పరలోక రాజ్యానికి పిలిచేద్దాం అనుకున్న టైంలో అతను చేసిన ప్రార్థన బట్టి 15 సంవత్సరాలు తిరిగి ఆశించాడంటే దావీదు చెప్పినటువంటి మాట, నా దినములు నీ గ్రంథములో లిఖించబడ్డాయి అన్నాడు. ఇప్పుడు చూడండి, ఈరోజున ఆ గ్రంథంలో ఉన్నటువంటి దినాలు కూడా, ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటలు ఏమంటే ఎడిట్ చేయబడతాయి పడవా? మనం చేసే కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు ఎడిట్ చేసేస్తాడు. దేవుడు ఎడిట్ చేస్తాడు, దాన్ని మారుస్తాడని సత్యాన్ని గమనించాలి. ఇప్పుడు నేను ఒక మాట నేను చెప్పనండి, ఒకవేళ నీ జీవితం శాపగ్రస్తమైందే కావచ్చు, లేకపోతే నీ మీద యాన్సెస్ట్రల్ కర్స్ ఉండొచ్చు, లేకపోతే నీ మీద ఏమంటే దేవుని ఉగ్రత కురిపించబడాలనేటువంటి ఆ ప్రణాళిక నీ మీద ఉండొచ్చేమో, కానీ నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ పనుల మీద నువ్వు సఫలీకృతుడు అవుతావు. నీ ఆలోచనలు దేవుడు సఫలపరుస్తాడు, నీ యత్నాల్ని దేవుడు సఫలపరుస్తాడు, నీ మనోభిష్టాన్ని దేవుడు సఫలం చేస్తాడు. నువ్వు చేసే ప్రార్థన అంత గొప్పది. ఇక్కడ అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి అబ్రహామును దేవుడు దీవించాడు. అనేక జనములకు తండ్రిగా అబ్రహాం దేవుడు చేశాడు. అబ్రహాము ప్రార్థనాపడు మాత్రమే కాదు, విధేయత కలిగినటువంటి వాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవుని మాట మీద విధేయత చూపిస్తాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతాడు, నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువులను విడిచిపెట్టరా, నేను చూపించే దేశానికి రావయ్యా, అప్పుడు నేను దీవిస్తానన్నప్పుడు ప్రార్థనాపరుడు దేవుని యొక్క మాటల మీద విధేయత చూపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని మాటకు విధేయత చూపించినటువంటి పక్షంలో ఉంటే కనుక నీ ప్రార్థన సరైనటువంటిది కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియదేవ జనాంగమా, ఈ శ్రేష్టమైన సమయంలో అబ్రహాము దీవించబడ్డానికి మొదటి కారణం విధేయత, రెండవ కారణము ప్రార్థన. తన జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందులో బట్టే శ్రేష్టమైనటువంటి కోడల్ని తెచ్చుకోగలిగాడు అబ్రహాం. రెబెకా గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆమె చక్కనిది, ఆమె సౌందర్యవంతురాలు, ఆమె ఏ పురుషుణ్ణి కోడలేదు, పవిత్రురాలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూసారా, అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి తన కుమారుడికి శ్రేష్టమైనటువంటి ఆ భార్యను దేవుడు ఇస్సాకు కానుకగా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, తన కోడలు ఎంత మంచి గుణలక్షణాలు కలిగిందంటే, కష్టపడి పనిచేసేటువంటి తత్వము ఎవరిలో ఉంది? రెబెకాలో ఉంది. ఏమంటే వచ్చినటువంటి వారందరికీ కూడా నీళ్లు చేదటం అంటే చిన్న విషయమా? ఏమంటే మనుషులకైతే పోయచ్చు, ఒంట్లకు పోయేటువంటి చిన్న విషయమా? ఒంటి ఏమన్నా నీకులాగా నాకులా 1 లీటర్ తాగుతుందా? ఒంటి ఏమన్నా నీకులాగా నాకులా 1 గ్లాసుడు నీళ్ళు తాగుతుందా? అంటే ఒక్కసారి ఒంటె తాగటం ప్రారంభిస్తానంటే మినిమం 50 లీటర్స్ తాగుతుందట.
మినిమం 50 లీటర్స్ నీళ్లు తాగేస్తుంది అది. వాస్తవానికి ఎడారిలో ప్రయాణం చేస్తుంది, భయంకరమైన ఎండ ఉంటుంది అక్కడ, ఎక్కడ కూడా ఏమంటే నీళ్లు ఉండవు కూడా ఆ ప్రాంతంలో. అందును బట్టి ఒక్కసారి తాగడం మొదలెట్టిందంటే 2-3 రోజుల వరకు దానికి ఏమక్కర్లా, నీళ్ళు అక్కర్లా, దాచుకుంటుందట లోపల, నీళ్లు దాచుకుంటుందట ఆ ఒంటె. అలాంటి ఒంటెలకు నీళ్లు పోసింది ఎవరో? రెబెకా. అంటే కష్టపడి పనిచేసేటువంటి తత్వం రెబెకాలో ఉంది. నా ప్రియ సహోదరి, నీవు కూడా నీ కుటుంబ పోషణ కొరకు కష్టపడుతున్నావా? చాలామంది సోమరులుగా ఉంటారండి. సోమరు వాని ఇల్లు పాడైపోనని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి సోమరితనము మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందనివ్వదండి. సోమరితనం విడిచిపెట్టాలి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుమంటాడు. కాబట్టి మనందరం చీమలను చూసి ఏమి నేర్చుకోవాలి? అలర్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలని తెలుసుకోవాలి. చీమలు ఎప్పుడైనా నిద్రపోయినట్టు చూసారండి ఎవరైనా? చీమలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి, ఏదో మోసుకెళ్తూనే ఉంటుంది. అందును బట్టే ఏమండి వేసవి కాలానికి ఏమండి ఫుడ్ని ముందుగానే ప్రిజర్వ్ చేసుకుంటుంది, అది ఆహారం ముందుగా ప్రిజర్వ్ చేసుకుంటుంది. సోమరితనం ఉండదు చీమల్లో సోమరితనం ఉండదు. 31వ సామెతల గ్రంథం చదువుతున్నారు ప్రతిరోజు. గుణవతి అనే భార్య గురించి మాట్లాడుతూ, శ్రేష్టమైన భార్య గురించి మాట్లాడుతూ, ఆమె ఉదయాన్నే లేచి తన ఇంటి వారి కొరకు ఏం సిద్ధం చేస్తుందట? ఏం సిద్ధం చేస్తుంది? వంట సిద్ధం, ఆహారం సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత తన పని వారికి బత్తెమును ఏర్పరుస్తుందట. బత్తెం అంటే ఏంటి? వర్క్ అసైన్ చేస్తుందట. తన ఇంట్లో ఉంటే పనివారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పి అసైన్ చేయి. షీ అసైన్స్ వర్క్, షీ డెలిగేట్స్ వర్క్. ఆమె డెలిగేట్ చేస్తుంది, ఆ వర్క్ని డెలిగేట్ చేస్తుంది ఆమె. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 31వ సామెతల గ్రంథం చదవండి. ప్రతి స్త్రీ కూడా ప్రతిరోజు కూడా చదవాలి. గుణవతి అనే భార్య గురించి అక్కడ మాట్లాడుతూ వస్తాడు. గుణవతి అనే భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యము కంటే అమూల్యమైనది. ఏమంటే భార్యలు ఎలా ఉండాలి? ముత్యంలా ఉండాలి. భార్య దొరికిన వారికి మేలు దొరికిను అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది.